ముందుగా వేదిక టీవీ ప్రేక్షకులకు స్వాగతం. వేదిక టీవీ చేపడుతున్న సర్వేలో భాగంగా మరి ఈరోజు సూర్యాపేట జిల్లాకి రావడం జరిగింది. మరి ఈ సూర్యాపేటలో ఉన్నటువంటి కొత్త బస్ స్టాండ్కి చాలా ఊర్ల నుంచి ప్రజలు నేరేడుచెర్ల, భీమారం, కోదాడ, నల్గొండ, ఖమ్మం, తుంగతుర్తి, తొర్రూరు, మహబూబాబాద్ అక్కడ ఉన్నటువంటి ప్రజలు ఇక్కడికి రాకపోకలు సాగడం జరుగుతుంది వాళ్ళ పని నిమిత్తం. సో ఇక్కడికి వచ్చే ప్రజలని రేవంత్ రెడ్డి గారి గురించి అలాగే వారి పాలనపై వారి అభిప్రాయం తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. నమస్తే సార్, మీ పేరు సార్? నేరేడుచెర్ల మాది. ఏం చేస్తుంటారు? వ్యవసాయం. రేవంత్ రెడ్డి గారి పాలనపై మీ అభిప్రాయం ఏంటి సార్? బాగాలేదు సార్, ఇది ప్రజలు ఒప్పుకోవట్లే. మాకు ఇస్తారని ఆయన మీ డబ్బులు ఇవ్వట్లే, దానివల్లనే ఒత్తిడి ఎక్కువ వస్తుంది సార్. మాకు ఎకరాల పైసలు వేయలేదు. ఇండ్లు 3 సార్లు 4 సార్లు వాయిదాలు పెట్టాడు. ఆ వాయిదాలు ఏమిటి పెడుతున్నట్టు ఒకసారి 2 సార్లు అయిపోయింది, 3-4 సార్లు వాయిదా పెట్టిండు. ఎందుకని అట్లా వాయిదా పెట్టాం? చేస్తే పరిపాలన సరిగ్గా చేయాలి, ప్రజలకి లేకపోతే ఊకోవాలి. మరి గతంలో కేసీఆర్ గారి పాలనపై మీ అభిప్రాయం ఏంటి సార్? మంచిగానే ఉంది సార్, అన్ని సప్లై చేసాడు. అప్పుడు అందరికీ అన్ని సప్లైలు చేసాడు. ఇప్పుడు అందరికీ అందుబాటులు ఇచ్చిండు, ఇల్లు ఇచ్చేవాళ్ళకి ఇల్లు ఇచ్చిండు, హాస్పిటల్ చూపించిండు, అన్నీ చూపించాడు. రైతు బంధు ఇవ్వట్లేడు, పరిమాణం బాగాలే, పరిస్థితి అసలు ఏం లేదు. కాంగ్రెస్ ప్రభుత్వం గెలిచిన కూడా ఏమంతా రావట్లేదు. మరి గతంలో కేసీఆర్ గారి పాలనపై మీ అభిప్రాయం ఏంటి సార్? ఆయన కొద్దిగా చేసిండు కానీ ఆయన కూడా కొద్దిగా మింగిన. నమస్తే సార్. నమస్తే, మీ పేరు సార్? నా పేరు సుధాకర్. ఏం చేస్తుంటారు సార్? నేను ఫైనాన్స్లో ప్రైవేట్ జాబ్ చేస్తాను. రేవంత్ రెడ్డి గారి పాలనపై మీ అభిప్రాయం ఏంటి సార్? రేవంత్ రెడ్డి గారు పాలన పర్లేదు, ప్రస్తుతానికైతే మంచిగానే ఉంది. అంటే గత ప్రభుత్వం ఏంటంటే అప్పులు చేసినాం, అవి చేసినాం, అది అంటారు. కానీ పేదలకు ఒక స్కీమ్ పెట్టేటప్పుడు కానీ, ఒక చట్టం చేసేటప్పుడు కానీ సుదీర్ఘంగా ఆలోచన చేయాలి. ఎందుకంటే భవిష్యత్తు తరాల కోసం ఒక స్కీమ్ పెట్టేటప్పుడు అంటే ఇప్పుడు ఇండ్లు, గత ప్రభుత్వం ఏంటంటే ఇండ్లు పెట్టి ఎవరు కూడా ఎక్కడో ఊరవతల ఎన్నో కొట్టి కట్టియడం జరిగింది. అలా పాలు పొంగించినోడు ఇంట్లో పోయినోడు లేరు, అదొక మైనస్. నెక్స్ట్ వచ్చేసి దళిత బంధు అని పెట్టింది. ఆ దళిత బంధు కూడా ఎవరికి ఇచ్చింది లేదు, చేసింది లేదు. ఆ స్కీమ్ పెట్టిరు, ఎక్కడో ఎవరికో పైలట్ ప్రాజెక్ట్ ప్రకారం ఒకరికి ఇస్తే అది ఇచ్చినట్ట, అది తప్పు. నెక్స్ట్ కాబట్టి అతన్ని అప్పుడు గత బీఆర్ఎస్ ప్రభుత్వాన్ని ఓడించడం జరిగింది. మరి గతంలో కేసీఆర్ గారి పాలనపై మీ అభిప్రాయం ఏంటి సార్? చెప్పినగా ఇప్పుడు గతంలో పరిపాలన ఏంటంటే ఒక దూరదృష్టి అనేది ఉండాలి. ప్రజాపాలన అన్నాక ఒక స్కీమ్ పెట్టేటప్పుడు కానీ, ఒక చట్టం చేసేటప్పుడు కానీ ఆ విధంగా లేదు. కాబట్టి ఏంటంటే సరైన లోపాలు జరిగినాయి. కాబట్టి ఇప్పుడున్న ప్రభుత్వం కూడా ఖచ్చితంగా అదే లోపాలని రెక్టిఫై చేసుకుంటూ సరే రైతు భరోసా అవి ఇప్పుడు 4 స్కీమ్స్ పెట్టింది. కాకపోతే ఏంటంటే అందరికీ ఇప్పుడు అందరూ అన్ని ఇప్పుడు అట్టడుగు వర్గాలు కూడా ప్రతి ఒక్కరికి కూడా రైతులకే కానీ నిరుద్యోగుల్ని ప్రతి ఒక్కళ్ళు కూడా అందరినీ చూసుకోవాలి. నమస్తే సార్. నమస్తే సార్. మీ పేరు సార్? నా పేరు సోమయ్య. ఏం చేస్తుంటారు సార్? మేము వ్యవసాయం కలాలి గౌడ్సు. రేవంత్ రెడ్డి గారి పాలనపై మీ అభిప్రాయం ఏంటి సార్? మా అభిప్రాయం రేవంత్ రెడ్డి గారి పాలన ఎట్లుందంటే అది ధనిక కుటుంబానికి వర్తించిందే తప్ప సామాన్యునికి ఏం లేదు. ఏది ఒక ఇంట్లో 2 లక్షల చొప్పున మాపి అటే అయింది. రైతులకు ఆ తర్వాత ఇది రైతు భరోసా అది బంద్ అయిపోయింది. మద్దతు ధర అన్నాడు, దొడ్డు అయ్యో పెట్టుకోకుండా అయిపోయినాయి. నీళ్లు కూడా అంతకంతకే ఉంది, కరెంటు అంతకంతకే ఉంది. సరే వాస్తవానికి అయితే సామాన్యుని పట్టించుకుంటాలే. 2000 పింఛను 4000 అన్నాడు, అది లేదు. మన పక్క రాష్ట్రంలో ఇప్పుడు ఆంధ్రప్రదేశ్లో 4000 చంద్రబాబు నాయుడు గారు ఇస్తాడు, మనకి ఇక్కడ అది లేదు. సామాన్యునికి సదుపాయాలు చాలా తక్కువ. పేరు మాత్రం ఇది అన్నాడు. కేసీఆర్ గారు ప్రభుత్వం సరే మాట అన్నాడు, మాట ప్రకారంగా చేసిండు అంతే. నమస్తే మేడం. నమస్తే. మీ పేరమ్మా? నా పేరు ఇన్నమ్మండి. ఏం చేస్తుంటారు? వ్యవసాయం. రేవంత్ రెడ్డి గారి పాలనపై మీ అభిప్రాయం ఏంటి మేడం? రేవంత్ రెడ్డి గారి పాలనలో చేస్తానన్నాడు కానీ కరెక్ట్ అయ్యి అమలు కావట్లేదు. ఇచ్చేది ఒకటి చెప్పేది ఒకటి చేసి ఇప్పుడు ఇస్తానన్నాడు, రైతు బంధు ఇస్తానన్నాడు, రైతు బంధు ఇవ్వలేదు. ఏది ఇప్పుడు ఒక దఫా వేస్తున్నాడు, ఒక దఫా ఎత్తలేడు. మరి కేసీఆర్ పాలనలో అన్నాడంటే పర్ఫెక్ట్గా చేసేసింది. కాకపోతే ఆయన చేసింది ఏంటంటే ఒక హామీ మాత్రం, ఏది ₹1,00,000 రుణమాఫీ అందరికి చేయకపోవటంలో ఆయనకి ఎఫెక్ట్ అయింది. ఇతను చేస్తానన్నాడు కానీ చేసిన వాళ్ళు ఎవరో చేయని వాళ్ళు ఎవరో కానీ అసలు రాలేదు. రానోళ్ళు దాదాపు ఒక 3 దశాబ్దాలు పోయినా కానీ వాళ్ళకి అసలే రాలేదు. వచ్చిన వాళ్ళకి ప్రతి ఇయర్ వస్తుంది. ఏది మంత్రులు మారినప్పుడల్లా రుణమాఫీ అవుతుంది. వచ్చిన వాళ్ళకే మంత్రులు మారినా కానీ వాళ్ళకి ఇంతవరకు రాలే ఏది రుణమాఫీ. మరి గతంలో కేసీఆర్ గారి పాలనపై మీ అభిప్రాయం ఏంటి మేడం? వాళ్ళు పర్లేదు, చేసిన వరకు చాలా వరకు మంచిగా చేశారు. ఇప్పుడు ఇతని మటుకి చాలా సస్పెన్స్లో ఉంది. నమస్తే సార్. మీ పేరు సార్? దూపాలండి సైదులు. ఏం చేస్తుంటారు? ఏం లేదు, వ్యవసాయం.
రేవంత్ రెడ్డి గారి పాలనపై మీ అభిప్రాయం ఏంటి సార్? రేవంత్ రెడ్డి పాలనే బాగుంది, మంచిగానే ఉంది. ఏ విధంగా ఏంది ఇక అన్నీ మంచిగానే చేస్తుండు. ఫ్రీ బస్సులు ఫ్రీ కరెంటు ఇస్తుండు. రేపు రైతుకు రుణమాఫీ వేస్తుండు. అది మన రైతు బంధు సిలిండర్లు. మరి గతంలో కేసీఆర్ గారి పాలనపై మీ అభిప్రాయం ఏంటి సార్? ఇక అయ్యన్నీ ఎందుకులే, కేసీఆర్ ఆయన మంచిగానే చేసిండు కానీ ఒక ఇల్లు ఇవ్వలే, ఇల్లు రాలే. దళిత బంధు ఉండడానికి ఇచ్చిండు. 10 లక్షలు ఒక్క ఇంటికి కొంటే ఇంటికి లక్ష ఇస్తే ఇండ్లు కట్టుకుందరుగా. అది తేడా. నమస్తే సార్. నమస్కారం. మీ పేరు సార్? నా పేరు యాదేశ్. ఏం చేస్తుంటారు సార్? మేము కేబుల్ ఆపరేటర్గా పనిచేస్తాము. ఈ రేవంత్ రెడ్డి ప్రభుత్వంలో ఒకటి హామీ ఇస్తే దాని మీద సరిగ్గా ఉండరండి. అన్నీ మారుస్తారు, చేస్తారు. 2 లక్షలది రుణమాఫీ కాలేదు, అందరికీ అయింది అంటారు, అందరికీ కాలేదు. అదొకటి. మళ్ళీ మొన్న రైతు బంధు, రైతు భరోసాని ప్రకటించిండు. అది ఇంతవరకు ఎవరికి వల్లనేటువంటి విషయం. అది దపాల వారిగా పడుతుందని అంటుండ్రు. ఇస్తారా ఇయ్యరా తెలుస్తలేదు. అంత గదరగోళమైన పరిస్థితి ఉందండి. ఇంత అనుకున్నటువంటి కేసీఆర్దే మంచిగా ఉండేది. సరే ఆయన 4 పైసలు తక్కువ ఇచ్చినా చేసినా మంచి భరోసా మీద ఉండేది. కానీ మొత్తం పరిస్థితి చాలా ఇదిగా ఉంది. ఈ రేవంత్ రెడ్డి ఏమైనా మాటల వరకే ఉంటాను తప్ప చేతల అసలు లేదు. మరి గతంలో కేసీఆర్ గారి పాలనపై మీ అభిప్రాయం ఏంటి సార్? కేసీఆర్ పాలన ఆయన వాగ్దానం చేసినటువంటివి, ఎలక్షన్లో పెట్టినటువంటివి ఆయన నెరవేర్చి మళ్ళీ యువతల రైతులకు కావాల్సినటువంటి రైతు బంధే కానీ అవే కానీ ఇంకేమైనా ఆయన అదనంగా కొన్ని ప్రకటించిండు, ఇచ్చిండు వాస్తవంగా.